సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయిపోయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. సమావేశం ముగిసింది. ఇండస్ట్రీకి ఏం కావాలో అనేటువంటి అంశాలను దిల్ రాజు మేము సీఎం ను అడిగాము. ఆయన చెప్పారు. భేటీ ముగిసిన వెంటనే బయటకు వచ్చినటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ పూర్తి విషయాలను మీడియాతో వెల్లడించారు. సీఎం మేము మాట్లాడినటువంటి అన్ని విషయాలకు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమా షూటింగ్ జరిగేలా సలహాలు ఇవ్వాలని సీఎం కు చెప్పారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. సామాజిక కార్యక్రమాల్లో ఇండస్ట్రీ పార్టిసిపేషన్ చేసి డ్రగ్స్ గంజాయిపై పోరాటంలో సినిమా హీరోలు కూడా పాల్గొన్నారని చెప్పారు. కొన్ని ఘటనల వల్ల ప్రభుత్వానికి టాలీవుడ్ కు గ్యాప్ ఉన్నట్ల మాట వాస్తవమే. ఇండస్ట్రీకి ఏమేం కావాలో మేము ఏం చేయాలనేటువంటి విషయాన్ని కూడా సీఎం చెప్పారు. కాకపోతే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు అంశం చాలా చిన్నది. దానిపై మాత్రం ఆయన ఇంతవరకు స్పందించలేదు. అంటే దానిపై సానుకూలంగా స్పందించలేదు చెప్పుకొచ్చారు. రేవంత్ తో జరిగినటువంటి భేటీలో సినీ పెద్దలకు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తేనే సినిమా పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలి అని నాగార్జున అన్నట్టు విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని రాఘవేంద్రరావు పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఎన్నికల ఫలితాల్లాగా ఉత్కంఠగా ఉంటుందనేటువంటిది మురళీమోహన్ కూడా చెప్పుకొచ్చారని చెప్పారు. ఇకపోతే ఆ బెనిఫిట్స్ లకు సినిమా టికెట్లకు సంబంధించినటువంటి పెంచే అంశం, ఈ రెండింటి విషయంలో సీఎం మాత్రం ఎట్లాంటి స్పందన ఇవ్వలేదు. ఆయన దీనిపై మాత్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. అది పెంచే విషయం ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఇక ఏదైతే ఈ బెనిఫిట్ షోస్ ఉన్నాయో ఆ బెనిఫిట్ షోస్ మాత్రం అసెంబ్లీలో చెప్పినట్టుగానే పూర్తి స్థాయిలో బెనిఫిట్ షో ఉండకుండా ఉంటుంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి మరొక 15 రోజుల్లో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు చర్చించుకున్నటువంటి అంశాలపైన పూర్తిగా ఒక క్లారిటీకి వచ్చి దానిపైన మరొకసారి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి సీఎం సమయాన్ని ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 15 రోజుల్లో వస్తామని చెప్పడంతో ప్రస్తుతానికి సమావేశం ముగిసింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇండస్ట్రీకి ఉన్నటువంటి చిన్న గ్యాప్ ఏదైతుందో ఆ గ్యాప్ కూడా తొలగిపోయింది. మాకు ప్రభుత్వానికి ఎలాంటి గ్యాప్ లేదని చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేశామనేటువంటి అంశాన్ని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే సమావేశం చాలా సానుకూలంగా మంచి వాతావరణంలో జరిగింది. టాలీవుడ్ అభివృద్ధిపై 15 రోజుల్లో పూర్తి నివేదిక సీఎం ఇస్తామని చెప్పుకొచ్చారు. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడే విధంగా టాలీవుడ్ పేరును పెంచే విధంగా ముందు రోజుల్లో చేయబడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు జరిగేటువంటి సమావేశాలు కానీ ఇతరత్ర ఎట్లాంటి చర్చలైనా సానుకూలంగా ఉంటాయని దిల్ రాజు సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడి చెప్పారు. దాదాపు 2 నుంచి 2.5 గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వీళ్ళంతా కూడా మరొక 2 రోజుల్లో సమావేశమై ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, నటీనటులతో పాటు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు వాళ్ళతో చర్చించిన తర్వాత మరో 15 రోజుల్లో సీఎంతో మరో సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటామనేటువంటి మాత్రం దిల్ రాజు చెప్పుకొచ్చారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.